గులాబీ పార్టీ ఆపరేషన్ బాలి మొదలుపెట్టిందా? పార్టీలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇండోనేషియాలో సమావేశం పెట్టిందా? ఈ బాధ్యతలన్నీ ట్రబుల్ షూటర్కు అప్పగించిందా? మరి ట్రబుల్ షూటర్ మాటలు గులాబీ ఎమ్మెల్యేలు వింటారా, లేదంటే కారు దిగేసి హస్తం పార్టీలో చేరుతారా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ను నిర్వహించేందుకు గులాబీ పార్టీ శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇండోనేషియా రాజధాని బాలిలో బీఆర్ఎస్ నేతలు సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఇండోనేషియా వెళ్లినట్టు సమాచారం. అయితే తెలంగాణలో కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్ బాలిలో ఎందుకు జరుగుతోంది? తెలంగాణ రాజకీయాలు విదేశాలకు పాకయ్యా? గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరు బాలి వెళ్లారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ 2.0 ప్రారంభించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగియడంతో గులాబీ లీడర్లే టార్గెట్ గా ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో కనీసం 20 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవాలని హస్తం పార్టీ చూస్తోంది. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగినా అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపించడం లేదు. దీంతో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఇప్పట్లో లేనట్టే అని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ మాత్రం స్పీడ్ పెంచడంతో గులాబీ బాస్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సరికొత్త ఎత్తుగడలు వేసినట్టు తెలిసింది. తాజాగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుమారుడు వివాహానికి దాదాపు ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం అందింది. ఈ వివాహం కోసం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలి వెళ్లారు. అయితే వేడుకలో మాజీ మంత్రి హరీష్ రావు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఖతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తొలి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కావాలంటే ఇంకా 16 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించాలని రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. వీరంతా ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని టాక్. అయితే ఈ సమాచారం తెలియడంతోనే బీఆర్ఎస్ ఆపరేషన్ బాలి షురూ చేసినట్టు తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. అందుకే ఈ వ్యవహారాన్ని ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇకపై ఒక్క ఎమ్మెల్యే కూడా కారు దిగకుండా పగడ్బందీగా స్కెచ్ వేసినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రలోభాలకు ఎవరూ తలొగ్గొద్దని, భవిష్యత్ మళ్లీ బీఆర్ఎస్ దేనని ఎమ్మెల్యేలకు హరీష్ రావు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలి వెళ్లారన్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వారంతా తిరిగి ఎప్పుడు వస్తారా అని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు రాష్ట్రానికి రాగానే వారిని పార్టీలోకి లాగేందుకు ఇప్పటికే ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలంటున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని అధికార పార్టీలో చేర్చుకుంటారని టాక్. మొత్తంగా ఆపరేషన్ బాలి తర్వాత ఏ గట్టుకు చేరుతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలంటున్నారు